లిటరల్లీ బుర్ర వాడని అమ్మాయిలకు మాత్రమే ఈ వీడియో అండి. నాకైతే మెంటల్ లేసిపోతుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. దయచేసి అర్థం చేసుకోండి, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు భూమి మీద. కొంచెం ఇంకా జ్ఞానం పెంచుకోకుండా భూమి మీద అలాగే తిరిగేస్తూ బతికేస్తున్నారని చెప్పాలనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్ ఎలా ఎంచుకుంటారో తెలియదు. వాడికి అందం ఉండదు, పోనీ అందం లేకపోయినా గుణం ఉందా అంటే గుణం ఉంది, అండర్స్టాండింగ్ ఉందా అంటే అండర్స్టాండింగ్ ఉండదు, వాడి కెరియర్ మీద ఏదైనా బాధ్యత ఉందా అంటే ఏది ఉండదు. లేదు, గంటలు గంటలు సొల్లు మాట్లాడుకున్నామా, ఆ అమ్మాయి పని అమ్మాయిని చేసుకునేరు. సో ఈ అబ్బాయికి అసలు ఏం పని ఉండదు కాబట్టి ఈ అబ్బాయి సొల్లు వేసుకుంటా ఉంటాడు. అబ్బాయి ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయామా, ఎప్పుడు ప్రెగ్నెంట్ చేస్తే అప్పుడు చేయించుకున్నామా, తీపించుకోమంటే తీపించుకున్నామా, అంతే. ఏం బుర్ర ఏం వాడరు. లిటరల్లీ నేను చాలా మంది అమ్మాయిని చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు ప్రెగ్నెన్సీ తీపించుకున్నారు. పెళ్లి కాకుండా అసలు ప్రెగ్నెంట్ చేసి అసలు ఆ అబ్బాయి ప్రెగ్నెంట్ కూడా తీపించుకునే దానికి కూడా హాస్పిటల్కి రాడనమాట. పిలిచి తెస్తాడు, వేస్తాడు. ఎందుకే అసలు నిజంగా ధైర్యంగా 4 గోడల మీద ప్రెగ్నెంట్ చేసిన వాడు బయటకు వచ్చి కూడా ఆ అమ్మాయికి ఏదైనా బాగాలేనప్పుడు చూసుకోగలని బాధ్యతగా ఉన్న వాళ్ళని చేసుకోవాలని తప్పించి ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారో నాకు తెలియదు. సరే ఇన్నిసార్లు తీపించుకుంటారు, రేపు మీరు పెళ్లి చేసుకోవాలంటే మీకు ఉంటుందా? మీ బిడ్డ కలగాలి అంటే కలుగుతుందా? వాడికి ఏంటంటే బొక్కడని చెప్తాడు. వాడికేం లేదు, మనకి మొత్తం బాడీ అంతా ఇదైపోయేది, హెల్త్ ఇష్యూస్ వచ్చేది మనకి. వాడికేముంది, బొచ్చు వస్తాడు, పడుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు, వెళ్తాడు. నలుగురికి మీరు చెప్పుకుంటారా ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి? సరే లేదు, పెళ్లి కాకముందు అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే ఊరందరూ నోట్లో ఉమ్మేస్తారు. కొంచెం కూడా ఉండదు, అబ్బాయి తీపియడానికి కూడా రాడంట. కనీసం అసలు వీళ్ళే మొత్తం అన్ని చేస్తూ ఉంటారు అనమాట. వాడు ఏం బాధ్యత ఉండదు, వీడికే డబ్బులు ఇవ్వడం, వాడిని బాగా ఎంటర్టైన్ చేసి డబ్బులు వాడికి తినడానికి అన్నిటికీ వీళ్ళే ఇచ్చి. అసలు ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు చూస్ చేసుకుంటారో నాకు తెలియట్లేదు. జస్ట్ ఫర్ చిల్లా ఏంటో నాకు తెలియట్లేదు. అబ్బాయిలు ఎందుకు మీరు నిజంగా బాధ్యత గల్లో ఉన్నవాడైతే ఎవరు ప్రెగ్నెంట్ చెయ్యరు. దానికంటూ సేఫ్టీలు ఉన్నాయి, యూజ్ చేసుకొని పద్ధతిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. ఇలా బరి తెగించి అమ్మాయిని ఎదవం చేసి అబ్బాయి ఎవరి వల్ల అయ్యారో కూడా వాళ్ళకి చెప్పుకోలేరు అమ్మాయిలు. ఎందుకు ఇంత జ్ఞానం లేకుండా పెరుగుతారో నాకు అస్సలు అర్థం కాదు. ఇక్కడైనా బుర్ర వాడండి. ఇలాగా ప్రెగ్నెంట్ చేసి పట్టించుకోకుండా పడుకున్నంతసేపు బాగుండి దాని తర్వాత ఏది పట్టించుకోనండి మాత్రం ఖచ్చితంగా మీరైతే పెళ్లి చేసుకోవద్దు. అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. బుర్ర వాడండి అమ్మాయిలు. నిజంగా నాకు మెంటల్ వస్తుంది. బుర్ర వాడండి. దేవుడు ఇచ్చింది బుర్ర వాడేదానికే. నాకు ప్రేమ, నాకు ఇయర్స్ రిలేషన్షిప్, నన్ను బాగా చూసుకుంటాడు. బాగా చూసుకోవడం అంటే నీతో పడుకొని ఉండడమేనా బాగా చూసుకోవడం? కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. మనకి బాగాలేనప్పుడు దాన్ని చూసుకోవాలి. మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. మన లైఫ్ నెక్స్ట్ ఏంటి, ఎలా ఉంటుంది, దీనికి అన్నిటికీ మనం మనకి ఉండాలి. మనకి ఎవరికి ఉండవు కోరికలు, ఎవరికి ఉండవు? ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి ఉండదు. అందరూ ఇలాగే చేస్తున్నారా? కొంచెం బుద్ధి తెచ్చుకొని మెలగండి. ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చెయ్యొద్దు దయచేసి. దండం పెడుతున్నాను బుర్ర వాడని అమ్మాయిలకి మాత్రం. దయచేసి ఆలోచించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.